హలో గాయస్, దిస్ ఈజ్ వాణి ఫ్రమ్ మూన్ డివైన్ టారో. ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. ఐఎమ్ స్ట్రాంగ్, ఐఎమ్ హ్యాపీ, హెల్దీ. థ్యాంక్ యూ యూనివర్స్. గ్రాటిట్యూడ్ గ్రాటిట్యూడ్ గ్రాటిట్యూడ్. ఫ్రెండ్స్ మన ఛానల్ని అందరూ సబ్స్క్రైబ్ చేసుకున్నారు. చాలా చాలా థ్యాంక్ యూ మీకు. గ్రాటిట్యూడ్. మీకు పెయిడ్ పర్సనల్ రీడింగ్స్ కావాలి అనుకుంటున్నా, టారో కోర్స్ నేర్చుకోవాలి అనుకుంటున్న వాళ్ళు ఇక్కడ కనపడుతున్న నెంబర్కి నాకు మెసేజ్ చేసి డీటెయిల్స్ తెలుసుకోవచ్చు. ఓకేనా? రైట్. మనం గత కొద్ది రోజులుగా రీడింగ్స్లో చెప్తున్న దానికి హ్యూజ్ రెస్పాన్స్ వస్తుంది. చాలా అప్రిషియేట్ చేస్తూ చాలా చాలా మెసేజెస్ పెడుతున్నారు, కాల్స్ చాలా. వాళ్ళకి వాళ్ళ ఫీడ్బ్యాక్స్ ఒక్కసారి. హలో వాణి అక్క, గుడ్ మార్నింగ్, నమస్తే అక్క. అక్క నిన్న చెప్పిన రీడింగ్లో బర్త్డే మార్నింగ్ రీడింగ్లో బర్త్డే నిన్న అన్నారు, అది నాదేనక్క. నేను మెడిటేషన్ చేసుకోవాలని నేను చేస్తున్నాను. మీరు ఎలా చెప్తే అలాగే ఉంటున్నాను అక్క. ఇంత పాజిటివ్ ఎనర్జీస్ రావడానికి కారణం మీరేనక్క. రోజు ఉదయం లేవగానే మీ ఫోటోని చూసుకుంటూ నాకు అంత మంచి జరుగుతుంది అనుకుంటాను అక్క. నిజంగా వల్ల నేను చాలా మారాను. మీరు చాలా ఎంతో మందికి ఇంప్రెషన్ అక్క. ఐ లవ్ యూ సో మచ్ అక్క, మా ఏంజిల్ అక్కను. మొన్న 8 డేస్లో 8 మినిట్స్లో అలా 9 డేస్ 9 మినిట్స్ 9 నెలల్లో మీరు మీ పార్ట్నర్ వస్తారని చెప్పాము. 9 మినిట్స్లో మా పార్ట్నర్ నాకు ఫోన్ చేశాడక్క. ఫోన్ చేసి నాదే తప్పైపోయింది అట్ట ఆ గతాన్ని మర్చిపో, ఆ గతాన్ని మాట్లాడొద్దు, నువ్వు లేని నేను ఉండలేనని మళ్ళీ ఫోన్ చేసి మాట్లాడుతున్నాడు. అతను జెన్యున్గా వచ్చాడా లేదా అదంతా. వనక్క, నమస్తే అక్క, గుడ్ మార్నింగ్. ఇంత కరెక్ట్గా ఎలా చెప్తున్నారక్క? నా లైఫ్లో అన్నీ అలానే జరిగినాయి. మా హస్బెండ్ నాకైతే గతంలో చాలా మోసం చేశాడు, అన్యాయం చేశాడు. నిద్రలేని రాత్రులు గడిపానక్క. నిజంగా మీ వీడియోలు విని నేను రోజు సంవత్సరం నుంచి మీ రీడింగ్ చూడడం అయితే నేను ఆపలేదక్క. ప్రతిరోజు వీడియో రాగానే మా వానికి ఒక లైక్ ఇచ్చేస్తా, కామెంట్స్ వాయిస్ మెసేజ్ పెడుతుంటా. చాలాసార్లు పెట్టిన అక్క, నాకు రిప్లై ఇవ్వవలసిన అవసరం లేదక్క, మీరు చాలా బిజీ పర్సన్. మీ వరకు నా వాయిస్ వచ్చిందంటేనే చాలు, నేను చాలా అదృష్టవంతురాలు అక్క. నిజంగా చెప్తున్నా. ఎంతోమంది మీ వీడియోలు మీ మాటలు వినాలని అనుకుంటారు, కానీ మీ వరకు నా మాట చేరిందంటే నిజంగా నేను లక్కీ పర్సన్. నా వరకు మా అక్క ఎప్పుడు బాగుండాలి, సంతోషంగా. పార్ట్నర్స్ దుర్బుద్ధితో వచ్చి అక్క, నీ పేరు వాణి కాదక్క. మా జీవితంలోకి మా పార్ట్నర్స్ దుర్బుద్ధితో వచ్చారు కదా, వాళ్ళ భరితం పట్టడానికి నువ్వు దుర్గ భవాని అక్క. భవానివి నువ్వు. దుష్టుల దుర్బుద్ధిని ధ్వంసం చేసే దుర్గ భవాని అక్క. దుర్గ భవానివి నువ్వు. హాయ్ వాణి అక్క, గుడ్ మార్నింగ్. రోజంతా బిజీ అయిపోతున్నాను వాణి అక్క. ప్రతిరోజు ఆ టైంకి మీ వీడియోస్ చూస్తున్నాను. మా కోసమే పుట్టిన ఒక దేవత అని మిమ్మల్ని చూసుకొని ముందుకు వెళ్ళిపోతున్నాను. మీరు ఇచ్చిన ధైర్యం, మీరు ఇచ్చిన భరోసా, దేవుడు మిమ్మల్ని చల్లగా చూడాలి వాణి అక్క. ప్రతిరోజు మిస్ కాకుండా చూస్తున్నాను వీడియోస్. నన్ను నేను మార్చుకున్నాను. మీరు చెప్పినట్టుగానే ఆ రీడింగ్లో అంతా కొన్ని నాకు కూడా వచ్చాయి. థ్యాంక్ యూ సో మచ్. ఐ బ్లెస్డ్ టు హ్యావ్ యూ. నిజంగానే నిన్న మీరు రీడింగ్ చేశారు కదా, కెరీర్ కోసం ఏ చేసినా జాబ్ పరంగా మాత్రం సక్సెస్ అవుతారు అని చెప్పేసి ఈరోజు మాకు ఇంటర్వ్యూ అయింది. అది చిన్న జాబ్ అయినందుకు ఐఎమ్ సాటిస్ఫైడ్. ఈ డేస్ నుంచి వెయిట్ చేస్తున్న జాబ్ నాకు వచ్చింది. థ్యాంక్ యూ. హాయ్ వాణి అక్క, టుడే రీడింగ్లోని నా వాయిస్ పెట్టారు అక్క. నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. నాకు ఎప్పుడో ఒకసారి అనిపించింది అక్క, ఒక 1 month లోపే అక్క. ఇది ఎప్పుడో అప్పుడు వాయిస్ పెడుతుంది అని అక్క, నా వాయిస్ పెడుతుంది రీడింగ్లో, నేను వింటాను అని నాకు ఎందుకో మనసు కూడా అనిపించింది అక్క. టుడే అది జరిగిపోయింది. చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను అక్క విషయంలో నేను. అలాగే నిన్న నాకు మీరు పెట్టారు కదా, నిన్న మొన్న పెట్టారు అక్క, అది నాకు రిజనేట్ అయింది. టుడే మీరు పెట్టారు కదా అక్క, ఏదో తెలుస్తుంది ఒక పర్సన్ కోసం మీ ఇద్దరి మధ్యన కొంచెం డిస్టెన్స్ అనేది పెరుగుతుందని. ఇవాళ కూడా నాకు రిజనేట్ అయింది అక్క. నా ఎనర్జీస్ మీకు ఎదుగుతున్నట్టున్నాయి. నేనైతే నేను మీ వీడియోస్ చూసి మీతో నేను ఇలాగ మాట్లాడడం జరిగిన తర్వాత అక్క, నాలో చాలా చాలా మార్పు వచ్చింది అక్క. వాణి అక్క, చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది అక్క. నాకు యూట్యూబ్ ద్వారా నాకు మా అక్క ఒక అమ్మాయి దొరికింది. నాకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది అక్క. డైలీ గైడెన్స్ పెడుతూ ఉండండి, అలాగే మీ వీడియోస్ పెడుతూ ఉండండి. వితిన్ సెకండ్లో అక్క మీ వీడియో ఎప్పుడైతే నాకు వస్తుందో వెంటనే లైక్ చేసేస్తాను, వెంటనే వీడియో చూసేస్తాను ఓపెన్ చేసి. చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను అక్క. ఇలాగ డైలీ కూడా నేను ఇంకా ఇంప్రూవ్మెంట్ అనేది పెరగాలి, నాలోని స్ట్రాంగ్గా ఉండాలక్క. మెయిన్ మీలాంటి వాళ్ళని బట్టి నాలాంటి వాళ్ళు కూడా కొంచెం హ్యాపీగా ఉన్నారు. తల్లి లెక్క, అక్క లెక్క, అమ్మ లెక్క, అన్ని లెక్క ఆదరిస్తూ మాకు ధైర్యం చెప్తూ ఉంటారు. ఇంకోటి ఏంటంటే మీ రీడింగ్ చూస్తే మీ వాయిస్ వింటే కొద్దిగా బలం. ఆ రోజు ఒకవేళ సడన్గా మీ రీడింగ్ రాలేదనుకో, నీరసం అయిపోయి ఏదో కోల్పోయిన ఫీలింగ్ అనిపిస్తుంది. ఏమంటే మీ రీడింగ్ ఏ రీడింగ్ అయినా పర్వాలేదు, అది విన్నాను అనుకో, నాకు సంబంధించిన కాకపోయినా చూస్తాను మీ రీడింగ్స్. అయినా కూడా అలా చూసినప్పుడు నాకు కొంచెం ఎనర్జీ స్ట్రెంత్ అనేది వస్తుంటుంది. థ్యాంక్ యూ మా. ఇలా రీడింగ్ ఇంకా మంచిగా చెయ్యాలి, కలకాలం 100 సంవత్సరాలు బతకాలమ్మా. మీరైతే మాలాంటి ఆడపిల్లలకి ఎంతో మందికి మీరు హెల్ప్ చేస్తున్నారని తెలుసు. ఎలాగ సపోర్టింగ్గా కూడా ఉన్నందుకు, మాలాంటి వాళ్ళ కోసం మీరు ఉన్నందుకు, ఆ దేవుడు మిమ్మల్ని పంపించినందుకు, మా మధ్యన దేవుడి మధ్యన మీరు మాకు ఒక ఏంజల్ లాగా ఉన్నారు. మా ఏంజలే. హాయ్ వాణి అక్క,
గుడ్ మార్నింగ్. మీరు మా జీవితంలో దేవుడిచ్చిన వరం అక్క. మిమ్మల్ని ఎంతగా మెచ్చుకుంటున్నానంటే చాలా ఇష్టం మీరంటే నాకు. నేను మీ వీడియోస్ అందరికీ చూపిస్తాను, అందరికీ ఇచ్చినాను కూడా, వాళ్ళకి షేర్ కూడా చేశాను. బాగా చెప్తాను. అది నిన్న రీడింగ్లో నాకు కూడా ఆ రీడింగ్ వర్తించింది. చాలా బాధపడుకున్నాను, ఇంత కళ్ళు మూసుకుపోయి ఉన్నాయో నాకు, నేను ఎందుకు మేల్కోలేకపోయాను అని. చాలా చాలా థ్యాంక్స్ అక్క. మీరు మా జీవితంలో ఒక దేవత. మాకు ఎప్పుడు ఇలాగే ధైర్యాన్ని ఇవ్వాలని కోరుకుంటున్నాను. మేడం ఏం చేస్తున్నారు? మేడం అంత సైలెంట్గా వచ్చి నాకు ఒక గిఫ్ట్ పెట్టేసి అలాగే సైలెంట్గా వెళ్ళిపోతారా నేను మీ రీడింగ్ చూసుకోమంటే? మేడం కల్లోనా? మీరు కళ్ళకు వచ్చారు నాకు నైట్, నేను ఎప్పుడు వచ్చాను అనుకోగలరు. థ్యాంక్ యూ మేడం, గ్రాటిట్యూడ్ మేడం. మీరు మన కళ్ళలోకి వచ్చారంటే ఒక దేవత వచ్చిందని నేను అనుకుంటున్నాను. ఈరోజు సూపర్ అక్క, సూపర్ సూపర్ చెప్తున్నాక, సూపర్ ఉందక్క. ఈరోజు ఎంత టెన్షన్ పడినావక్క, ఎందుకు అబ్బా అంత టెన్షన్ పడద్దమ్మా. థ్యాంక్స్ అక్క, ఎంత బాగా చెప్పినావంటే అబ్బా సూపర్ సూపర్. ఈ రోజు చెప్పినట్ల ఎందుకమ్మా అంత కోపం, అంత గొంతు ఎందుకో అసలు దప్పుకేస్తుందా, గొంతు ఆరిపోతుందా అనిపిస్తుంది నాకు రీడింగ్ చెప్తుంటే. ఈ రోజు హైలైట్ చెప్పినారు, ఇంకా చూడాలి, రివర్స్ చేసుకొని చూడాలనిపిస్తుందమ్మా. ఎంత హ్యాపీగా అనిపిస్తుంది అంటే మీ రీడింగ్ చూసి అంత హ్యాపీగా అనిపిస్తుంది. అంత అమ్మ గొంతు ఆరిపోతుందమ్మా, అంత గట్టిగా మాట్లాడుతున్నారు. మీ హెల్త్ కానీ చూసుకోండమ్మా, అంత టెన్షన్ పడద్దనమ్మా. దళిద్రం నాకు కూడా అట్లా ఉన్నారమ్మా మా జీవితాల్లోన. థ్యాంక్స్ అమ్మా, చాలా చాలా హ్యాపీగా అయింది. ఎంతమంది జీవితాల్లో ఇట్లా ఉందేమో కదా, ఎంతమంది జీవితాలు ఇట్లా ఉన్నారేమో కదా, అందుకే అంత కరెక్ట్ చెప్పేస్తుంది అక్క. లేకుంటే ఇంత దరిద్రంగా ఇంట్లో దరిద్రం నా కొడుకులు కానీ ఉన్నారనిపిస్తుంది నాకైతే. చాలా చాలా బాగా అనిపించిందమ్మా. ఈ రోజు అంత హ్యాపీగా ఉంది. ఇంకా రివర్స్ చూసుకొని రిటర్న్ మళ్ళీ అదే చూస్తానే ఉన్నా నేను. మరి రిటర్న్ మీ మాటలు ఇంకా వినాలని అనిపిస్తుంది నాకు. చాలా చాలా హ్యాపీగా ఉంది, చాలా హ్యాపీగా. ఇంకా మీ మాటలు, మీ చేతులు, మీ మాటలు అంటే ఇంకా వినాలనిపిస్తుంది నాకు. చాలా చాలా హ్యాపీగా అయింది నాకు. ఈరోజు సూపర్ చెప్పినారమ్మా. నమస్తే తల్లి, ఇంత బాగా చెప్తున్నారంటే, ఇంత మంచిగా ఇంత మందికి ధైర్యాన్ని నింపుతున్నారంటే, మీ కాళ్ళు ముక్కినా తక్కువనే, మీ కాళ్ళు ముక్కినా తక్కువనే. చాలా హ్యాపీగా ఉంది. ఎంత ధైర్యం వస్తుందంటే మీరు చెప్తుంటేనే మాకు చాలా ధైర్యం వస్తుంది. చాలా హ్యాపీగా ఉంది. చాలా చాలా ఇంకా మీ గొంతు వినాలనిపిస్తుంది. అంటే మీ గొంతు ఎట్లా ఎండుకోబోతుంది, అంతగా గట్టిగా మాట్లాడుతున్నారు అనిపించిందమ్మా. మరి రిటర్న్ చూస్తున్నాను, అదే రికార్డింగ్ చూసుకొని మళ్ళీ రిటర్న్ చూస్తున్నా. ఎంత హ్యాపీగా ఉంది చూడమ్మా, చాలా హ్యాపీగా ఉంది. నమస్తే తల్లి. ఏదైనా వస్తే పాటలు వస్తే విజిల్ వేస్తారు చూడమ్మా, అట్లా మీరు చెప్తుంటే అట్లా విజిల్ వేయాలనిపించింది నాకు. అంత పట్టరా అంత సంతోషం, అట్లా అనిపించింది నా మనిషికి. విజిల్ వేద్దామా అన్నంత సంతోషం వచ్చింది. చాలా చాలా హ్యాపీగా ఉంది, చాలా చాలా హ్యాపీగా ఉంది. హాయ్ వాణి అక్క, గుడ్ మార్నింగ్. ఎలా ఉన్నారు, బాగున్నారా? అవును వాణి అక్క, నిన్న చెప్పిన రీడింగ్లో వాడిపోతున్న మొక్కలకి నీళ్ళు పోసి ఇంతగా మమ్మల్ని నెగిటివ్ ఎనర్జీలోంచి బయట తెచ్చారు. మీకు చాలా చాలా థ్యాంక్స్. ఆ దేవుడు మా కోసమే మిమ్మల్ని పంపించాడో ఏమో. ఎన్నో రోజులు ఎన్నో నెలలు బాధపడుతూ నాలుగు రోజుల మధ్య నలిగిపోయే వాళ్ళని మళ్ళీ మామూలు మనుషుల్ని చేసి చిగురించేలాగా చేశారు. అదంతా మీ దయే. ఆ దేవుడికి మీకు చాలా చాలా థ్యాంక్స్. హాయ్ మేడం, గుడ్ ఈవినింగ్. ఉదయం మీరు పెట్టే మెసేజ్ ఈరోజు మీకు ఎలా ఉండబోతుంది అది నేను 10 గంటల 18 నిమిషాలు అప్పుడు చూశాను. అప్పటికే ఆల్రెడీ మా గురువు గారి దగ్గరికి నేను వెళ్ళి ఉండాలి. ఏదైతే మీరు చెప్పారో అదే విషయంలో నేను ఎందుకో నాకు మీరు చెప్పినట్టు లేదంటే ఇంకెవరో చెప్పినట్లు ఉదయం లేవగానే అక్కడికి వెళ్ళు ఈ సమస్యని తనతో పరిష్కరించు అనే విధంగా నాకు ఎందుకో అలా జరిగింది మేడం. అందుకే వెంటనే మా హస్బెండ్కి చెప్పాను, ఇంకా గురుజీతో కలాలి పదండి అంటే తను బయలుదేరారు. వెంటనే 7 కల్లా బయలుదేరిపోయాము. అంటే 25 కిలోమీటర్లు మా గురువు గారు ఉండే ఆశ్రమం. అక్కడికి వెళ్ళాము. అంటే మీకు ఒకసారి చెప్పాను చూడండి, గోల్డ్ నాకు 6 లక్షలు 7 లక్షలు కావాలి మాకు పరిచయం చేయడానికి చెప్పడానికని వెళ్ళాను. ఎందుకంటే ఏ కష్టమే అవని నష్టమే అని దాన్ని ఎదుర్కోవడానికి నేను సిద్ధంగానే ఉన్నాను. ఇదేంటంటే ఎలాగోలా లోన్ అయ్యే కొలిక్కి తెస్తాను, నువ్వు బాధపడకు అని చెప్పి అప్పటికి ఆల్రెడీ నేను తనతో మాట్లాడేశాను. ఎగ్జాక్ట్లీ మీరు పెట్టిన వీడియో ఎలాగైతే ఉన్నదో అలాగనే నేను మాట్లాడడం అయిపోయింది. ఇదేంటిది, నేను ఇదే అనుకుని వచ్చేటప్పటికి ఎగ్జాక్ట్లీ మేడం ఇదే ఏంటిది అని నాకు ఒక విచిత్రంగా అనిపించింది మేడం. థ్యాంక్ యూ మేడం. నాకు చాలా ఆనందంతో ఎవరు చెప్పుకోవాలో నాకు, మరి ఎవరితో నేను మీతో నాకు అంత ఇది ఉందని సరే ఎవరికీ తెలియదు. అందుకే మళ్ళీ మీకే నేను ఫోన్ చేసి చెప్పడం జరుగుతుంది. మీరు మన ఒక వీడియోలో మేడం చెప్పారు, చాలామంది వాళ్ళు ఉన్న పరిస్థితి అంటే 360 degrees లెవెల్లోకి వచ్చేసారని అని. అది మాత్రం రైట్ మేడం. నేను 6 సంవత్సరాల క్రితం, 12 సంవత్సరాల క్రితం నేను నా ఒరిజినల్ క్యారెక్టర్ ఇదే. ఎనీవే
ఇలా మీ ఫీడ్‌బ్యాక్స్ నాకు పెడుతూ ఉన్నారు. ఫీడ్‌బ్యాక్స్ పెట్టడం అనేది చాలా అప్రిషియేట్ చేయదగ్గ విషయం. ఎందుకంటే మనకి ఒకరి వల్ల మంచి జరిగినప్పుడు అది దాసుకొని అది జరగనప్పుడు నోరు తెరిచి అడగడం కాదు. ఓకేనా? చాలామంది మారుతున్నారు. వాళ్ళు ఫీడ్‌బ్యాక్స్ పెడుతున్నారు. ఇవి నేను ఎందుకు వినిపిస్తున్నానంటే అక్కడ నా గొప్పతనం ఏం లేదు. ఎందుకు వినిపిస్తున్నానంటే రియల్‌గా లైఫ్‌లో మిగతా వాళ్ళ లైఫ్‌లో అలా జరుగుతుంది. మనం వాళ్ళ నుంచి ఏం నేర్చుకోవాలి? ఎలా మారాలి? హ్మ్. ఎంత పాజిటివ్‌గా ఉండాలి? ఒకప్పుడు వాళ్ళెలా ఉన్నారు? ఇప్పుడెలా ఉన్నారు? మీరెలా ఉండాలి? ఎలా ఉండకూడదు? ఇవి మీకు తెలియాలి. సో, దానికోసమని నేను ఈ ఫీడ్‌బ్యాక్స్ పెడుతున్నాను తప్ప నన్ను నేనేదో నా గురించేందో నాకు తెలుసు. సో, నన్నేదో ఎక్కించుకోవడానికి మాత్రం ఇది కాదు. దయచేసి తప్పుగా తీసుకోమాకండి. రైట్? అండ్ ఫీడ్‌బ్యాక్స్ పంపించిన ప్రతి ఒక్కళ్ళకి అక్క ఇలా వినిపించండి అక్క పర్లేదు అని వాళ్ళంతట వాళ్ళే వాలంటీర్‌గా చెప్తున్నారు. మీరు నన్ను అడగాల్సిన అవసరం లేదక్క పర్మిషను. మీరు మా వాయిస్ మెసేజ్ మీరు హ్యాపీగా పెట్టొచ్చు అని వాళ్ళే చెప్తున్నారు నేను అడగకుండానే. సో, వాళ్ళందరికీ కూడా థ్యాంక్ యూ మా. థ్యాంక్ యూ సో మచ్. గ్రాటిట్యూడ్. సరే, ఈరోజు ట్విన్ ఫ్లేమ్ ఎనర్జీ చేద్దాము. ట్విన్ ఫ్లేమ్స్ కోసము ఎనర్జీ ఏ స్టేజ్‌లో ఉన్నారు? ఎనర్జీస్ ఏంటి? చూద్దాము అనుకుంటున్నాను. సో, ఈరోజు ట్విన్ ఫ్లేమ్ రీడింగ్ చేద్దాం. మీ పార్ట్నర్ నేము, మీ పేరు ఇద్దరివి చెప్పుకుంటూ ఉండండి. డేట్ ఆఫ్ బర్త్ ఉంటే డేట్ ఆఫ్ బర్త్. అసలు వాళ్ళు ఏ ఎనర్జీస్‌లో ఉన్నారు? ఏం ఆలోచిస్తున్నారు? ఏం యాక్షన్ తీసుకోవాలి అనుకుంటున్నారు? ప్రస్తుతం వాళ్ళ మెంటల్ కండిషన్, ఆలోచన కండిషన్ ఎలా ఉంది? మీరిద్దరూ ప్రస్తుతం ఏ స్టేజ్‌లో ఉన్నారు? మొత్తం చెక్ చేద్దాం. ప్లీజ్ ఏంజెల్స్, ప్లీజ్ టెల్ మీ. మా వ్యూవర్స్ యొక్క పార్ట్నర్, ట్విన్ ఫ్లేమ్ పార్ట్నర్, హై ప్రీస్టెస్ అవేకనింగ్ జరుగుతుంది. ఇక్కడ మీరు మీ ఇంట్యూషన్ని ఫాలో అవుతున్నారు. తను కూడా, మీ పార్ట్నర్ కూడా తన ఇంట్యూషన్ని ఫాలో అవుతున్నారు. ఇంట్యూషన్ సామర్థ్యం పెరుగుతుంది ఇద్దరి మధ్య. ఇద్దరు ఎనర్జీస్‌లోనూ మీలోనూ ఇంట్యూషన్ పెరుగుతుంది, తనలోనూ ఇంట్యూషన్ శక్తి పెరుగుతూ ఉంది. అవేకనింగ్ జరుగుతూ ఉంది. పేషెన్స్, ఇద్దరు కూడా ఓపిక పట్టి చాలా పేషెన్సీగా ఎవరి లైఫ్లో వాళ్ళు ఎక్కడ స్టాప్ కాకుండా ఎవరి బాధ్యతలు ఎవరి లైఫ్లో వాళ్ళు నిర్వర్తిస్తున్నారు అనేది కనపడుతుంది. ఫ్రస్ట్రేటెడ్, బట్ ఇక్కడ మీ పార్ట్నర్ ఆల్రెడీ కార్మిక్ ఇష్యూస్లో ఉండుంటే, అంటే థర్డ్ పార్టీ ఇష్యూస్లో ఉండుంటే అక్కడ చాలా ఫ్రస్ట్రేటెడ్ ఎనర్జీలో ఉన్నారు తను. చాలా కార్మిక్ రిలేషన్ కదా, దాన్ని రిలీజ్ చేసుకునే విషయంలో చాలా హార్ట్ బ్రోకెన్గా ఉన్నారు. అంటే వదిలించుకుందామన్నా వదలట్లేదనమాట అక్కడ. ఆ విషయంలో వదిలించుకునే క్రమంలోనే ఉన్నారు తను. ఆ క్రమంలోనే హార్ట్ బ్రోకెన్లో ఉన్నారు. చాలా హెరాస్మెంట్ అనుకోండి, లేకపోతే అక్కడ చాలా ప్రాబ్లమాటిక్ సిచ్యువేషన్ అనుకోండి, ఏదైనా కానీ మీ పార్ట్నర్ అక్కడ హ్యాపీగా లేక అక్కడి నుంచి వదిలించుకొని వద్దాము అనుకుంటున్నా అవతల కార్మిక్ ఇష్యూసు రిజాల్వ్ అవుతున్నాయి. ఆ సిచ్యువేషన్లో చాలా ఫ్రస్ట్రేట్గా ఉన్నారు మీ పార్ట్నరు. మీ విషయంలో చాలా పేషెన్సీతో ఉన్నారు. మీతోనే బ్యాలెన్స్ తనకి. ఎందుకంటే మీతో ఓల్నెస్ అంటే సంపూర్ణత్వం, అంటే మీతో ఎందుకంటే మీరే కదా, తనలో మీరే ఉన్నారు, మీలో తనే ఉన్నారు. ఎందుకంటే టూ బాడీస్ వన్ సోల్ రెండుగా డివైడ్ అయ్యి తనలో సగం ఉంది, మీలో సగం ఉంది. కాబట్టి మీ సగం కలిస్తేనే కదా పూర్ణం ఏర్పడుతుంది. సో తను కూడా అదే చెప్తున్నారు. శివశక్తి స్వరూపం కదా, శివశక్తి ఎనర్జీస్, మ్యాస్కులైన్ ఫెమినైన్ ఎనర్జీస్ ఎప్పుడైతే ఈక్వల్గా అవుతాయో, బ్యాలెన్స్లో ఉంటాయో, వాళ్ళిద్దరికీ ఒకరితో ఒకరు, అంటే మీ ఇద్దరికి ఒకరితో ఒకరు ఒక సోల్ సాటిస్ఫాక్షన్ ఉంటుందన్నమాట. ఇప్పుడు సగమే ఉన్నారు
పేషెన్సీగా వెయిట్ చేస్తున్నారు. చాలా హై ప్రిస్టెస్ ఎనర్జీలో ఉన్నారనమాట. అంటే నాలెడ్జ్, అవేక్నింగ్, ఇంట్యూషను, స్పిరిచువల్‌గా ఎక్కువ ఉంటున్నారు. స్పిరిచువల్ అవేక్నింగ్ జరుగుతుంది. అక్కడ తనేమనుకుంటున్నా ఇక్కడ మీ దాకా తన ఎనర్జీస్ అందుతున్నాయి. ఇక్కడ మీరేం ఆలోచిస్తున్నా, అనుకుంటున్నా మీ ఎనర్జీస్ తన దాకా అందుతున్నాయి. ఇది కనపడుతుంది. బట్ పేషెన్సీగా వెయిట్ చేస్తున్నారు. కార్మిక్ ఇష్యూస్‌లో చాలా అంటే చాలా ఘోరంగా ఫ్రస్ట్రేటెడ్‌లో ఉన్నారు. ఒకవేళ మీరనుకోవచ్చు, మీ ఇంత ప్రేమ ఉన్నప్పుడు, ఇంత నా మీద ఇంత అఫెక్షన్స్ ఉన్నప్పుడు, థర్డ్ పార్టీ సిచ్యువేషన్‌లో అంత ఫ్రస్ట్రేటెడ్ ఉన్నప్పుడు, తను ఎందుకు నాకు కాల్ చేయట్లేదు? ఎందుకు నాకు మెసేజ్ చేయట్లేదు? ఎందుకు నా దగ్గరికి రావట్లేదు? తను చేసిన తప్పులకి ఎందుకు నాతో సారీ చెప్పట్లేదు? ఎందుకు మా రిలేషన్‌ని మూవ్ ఫార్వర్డ్ చేయట్లేదు? ఏం డెసిషన్ తీసుకోవట్లేదు అని మీరు అనుకోవచ్చు. కానీ తన సిచ్యువేషన్ ఏంటి? తన రిలేషన్ ఏంటి? తన సర్కమ్‌స్టాన్సెస్ ఏంటి? తన ఆలోచన విధానం ఏంటి? తన మైండ్ సెట్ ఏంటి? తను ఏం ఆలోచిస్తున్నారు? ఇవన్నీ మీకు తెలీదు కదా! తెలియకుండా మీ ట్విన్ ఫ్లేమ్‌ని మీరు జడ్జ్ చేయొద్దు అని చెప్తున్నారు ఇక్కడ. ఓకేనా? ఇక్కడ మీ ట్విన్ ఫ్లేము, మీ ట్విన్ ఏమి మీ నుంచి ఆలోచిస్తున్నారు? మీరు తనకి సపోర్ట్ చేయాలి. మీరు తనని అర్థం చేసుకోవాలి. తన సిచ్యువేషన్‌ని అర్థం చేసుకోవాలా? తనకి సపోర్టింగ్ ఈచ్ అదర్, ఇద్దరు కూడా ఒకరికొకరు సపోర్ట్ చేసుకుంటూ ముందుకు వెళ్ళాలి. ఇక్కడ మీ ట్విన్ ఫ్లేమ్‌ని మీరు జడ్జ్ చేసే రైట్ మీకు లేదు. జడ్జ్ చేయొద్దు అని చెప్తున్నారు ఏంజెల్స్. డోంట్ జడ్జ్ యువర్ ట్విన్ ఫ్లేమ్. జడ్జ్ చేయొద్దు. ఎందుకంటే తన పరిస్థితి ఏంటి, తన సర్కమ్స్టాన్సెస్ ఏంటి మీకు తెలీదు. మీకిద్దరికీ చెప్పాను కదా, సోల్ టు సోల్ కాంటాక్ట్, టెలిపతిక్ కాంటాక్ట్ జరుగుతుంది. మెడిటేషన్, మీ కౌంటర్ పార్ట్ తనే అని తెలుసు. తన కౌంటర్ పార్ట్ మీరే అని తనకి తెలుసు. తను కూడా మిమ్మల్ని రీచ్ అవ్వాలనే చూస్తున్నారు. తను కూడా తనకి మీతోనే సోల్ సాటిస్ఫాక్షన్ ఉంది, ఫుల్ఫిల్మెంట్ ఉంది, సంపూర్ణత్వం ఉంది. బట్ ఇక్కడ తను ఒంటరిగానే ఉన్నారు. అక్కడ థర్డ్ పార్టీతో ఏం హ్యాపీగా లేరు. చాలా ఒంటరిగా ఫీల్ అవుతున్నారు. టెలిపతిక్ ద్వారా అంటే తన ఆలోచనలో మీరే ఉన్నారు. ఆకాశం చూస్తూ, స్టార్స్ని చూస్తూ, చందమామను చూస్తూ మీతో మాట్లాడుతున్నట్టుగా తను మీతో మాట్లాడుతున్నారు. తన పక్కన మీరు ఉన్నారు అనే ఫీల్ అవుతున్నారు. అలానే మీతో మాట్లాడుతున్నారు. సో అలాంటప్పుడు తను లో అయినప్పుడు మీ ఎనర్జీస్ కూడా ఇక్కడ లో అవుతూ ఉంటాయి. మీరు ఎంత దూరంలో అయినా ఉండండి, 7 సముద్రాలు దాటైనా తనకు దూరంగా ఉండండి. అయినా సరే టెలిపతిక్ ద్వారా తన ఎనర్జీస్ మీకు, మీ ఎనర్జీస్ తనకి అందుతూ ఉంటాయి అనేది ఇక్కడ కనపడుతూ ఉంది. ఆల్ ఆఫ్ సడన్ మీరు లోగా అయిపోవడము, ఎవరో పిలిచినట్టుగా అనిపించడము, లేదా నిద్రపోతున్నప్పుడు ఆల్ ఆఫ్ సడన్ మెలకువ రావడం, దట్టు అది కూడా నైట్ 12:30 లేదా 1 లేదా 2:30, 3, 3:34 ఈ టైంలో ఆల్ ఆఫ్ సడన్ ఎవరో తట్టినట్టుగా మెలకువ రావడము, ఏం అర్థం కాదు మీకు. బట్ మీరు వాళ్ళ ఆలోచనలో అయితే లేరు. ఉండకపోయినా సరే మీకు ఇట్లాంటి ఇవి జరుగుతున్నాయి. ఎందుకు అనంటే వాళ్ళు ఆ టైంలో కూడా మేబీ నైట్ 12:30, 1, 1:32 ఈ టైంలో మీకు ఆల్ ఆఫ్ సడన్ నిద్రపోతున్నా కూడా మెలకువ వస్తుంది అన్నప్పుడు ఇదే గుర్తుపెట్టుకోండి, వాళ్ళు మీ గురించి ఆలోచిస్తున్నారు. మీకు అసలు ఎంత ప్రయత్నిస్తున్నా పడుకునే వరకు అబ్బా ఎంత నిద్ర వచ్చేస్తుంది, ఈరోజు చాలా ఫాస్ట్గా పడుకోవాలి, బాగా నిద్ర వచ్చేస్తుంది అని మీరు పడుకున్న వ్యక్తులు కూడా నిద్ర పట్టకపోవడం, అటు ఇటు దొల్లాడడం, ఒకవేళ పట్టక నిద్ర పట్టినా ఆల్ ఆఫ్ సడన్ మెలకువ వచ్చేయడం. ఎందుకు మెలకువ వస్తుందో తెలియదు, కానీ మెలకువ వచ్చేస్తుంది. మైండ్ బ్లాంక్. ఇట్లాంటి సిచ్యువేషన్స్ మీకు ఎవరికైనా ఉంటే అక్కడ మీ పార్ట్నర్ మీ గురించి టూ మచ్గా థింక్ చేస్తున్నారు, మిస్ అవుతున్నారు. టెలిపతిక్ ద్వారా మాట్లాడుతున్నారు మీతోటి. ఓకేనా? ఎస్, డివైన్ మెస్కులెన్ మహాదేవ్. కానీ మీరేం బాధపడద్దు, భయపడద్దు. యువర్ డివైన్ ఫాదర్, ట్విన్ ఫ్లేమ్స్కి శివపార్వతులే ఆది పురుషులు, వాళ్ళ ఎనర్జీస్ అనమాట ట్విన్ ఫ్లేమ్స్ అంటే. సో ఇక్కడ డివైన్ మెస్కులైన్ మీకు, మీ ట్విన్ ఫ్లేమ్ ఇద్దరికి కూడా
శివశక్తి ఏం చెప్తున్నారు అనంటే, మహాదేవ్ ఏం చెప్తున్నారు అంటే, డోంట్ వరీ, యు ఆర్ ద సేఫ్ హ్యాండ్స్ ఆఫ్ ద మహాదేవ్, డివైన్ ఫాదర్ ఈయన, తెలుసు కదా, సృష్టికర్త, రైట్. మీరు ఏం బాధపడద్దు, భయపడద్దు. మీరు ఈ మహాదేవుడి సేఫ్ హ్యాండ్స్లో, ఆయన చేతుల్లో చాలా సేఫ్గా ఉన్నారు మీ ఎనర్జీస్. భయపడద్దు, బాధపడద్దు అని చెప్తున్నారు. ఎర్నింగ్, యువర్ సోల్ ఈజ్ ఎర్నింగ్ ఫర్ ఇట్స్ కౌంటర్ పార్ట్. ఫిజికల్ మీటింగ్ ఈజ్ గెట్టింగ్ క్లోజర్. వావ్. ఇక్కడ మీరు మీ పార్ట్నర్ కోసము ఈగర్లీ మీ సోల్ క్రేవింగ్ చేస్తుంది, తపన పడుతుంది. అక్కడ మీ పార్ట్నరు మీ సోల్ కోసం తపన పడుతున్నారు, క్రేవ్ చేస్తున్నారు, ఆరాటపడుతున్నారు. సో మీ ఇద్దరు ఫిజికల్గా దగ్గర కాబోతున్నారంట. ఫిజికల్ మీటింగ్ ఏదో మీ ఇద్దరి మధ్య జరగబోతుందంట, చాలా దగ్గరలో ఉందంట. కొంచెం పేషెన్సీగా వెయిట్ చేయండి. ఎవరికైతే ఏంజల్ నెంబర్స్ 144 ఎక్కువగా కనపడుతుందో, 141, 144 ఎక్కువగా ఈ నెంబర్ కనపడుతుందో, మీరు డివైన్కి చూజన్, అంటే డివైన్ ఏరుకున్న పర్సన్, సెలెక్ట్ చేసిన పర్సన్ మీరు. సో ఆ నెంబర్ ఎవరికి కనపడుతుంది? 144 కమెంట్స్లో పెట్టండి. ఫీలింగ్ బ్లూ, ఫర్గివ్ ఎవ్రీవన్ అండ్ క్లియర్ యువర్ బ్లాక్స్. హ్యాపీ న్యూస్ అండ్ డెవలప్మెంట్ ఈజ్ కమింగ్. ఇక్కడ ఏం చెప్తున్నారంటే, మీరు మీ ట్విన్ పార్ట్నర్ని లేదా మిమ్మల్ని ఎవరైతే హర్ట్ చేస్తున్నారో వాళ్ళని క్షమించలేకపోతున్నారు. సో కానీ క్షమించేయండి అని చెప్తున్నారు. అది మీకు బ్లాకేజ్గా తయారవుతుందంట, వాళ్ళని క్షమించేసేయండి. ఇక్కడ నేను మీకు ఒక విషయం చెప్పాలి అనుకుంటున్నా. ఒక 1.5 year క్రితము నాకు బెస్ట్ ఫ్రెండ్ అనుకున్న పర్సన్ వల్ల నేను తనకి ఎన్నో ల్యాక్స్ మనీ హెల్ప్ చేశాను. హెల్ప్ అనొద్దు, ఇచ్చాను. తను చాలా కష్టంలో ఉన్నప్పుడు చూస్తూ ఉండలేను కదా, సో తను అడిగినప్పుడు నేను ఇచ్చాను అనమాట. దగ్గర ఉండి నేను అబద్ధం చెప్పలేను, సో ఇచ్చాను. ఇచ్చిన తర్వాత మేము ఎక్కడికో ఒకసారి వెళ్ళుంటే అక్కడ తను వేరే సంథింగ్, తన వల్ల వేరే ఏదో తప్పు నాకు నచ్చలేదు. సో దాన్ని ఖండించినప్పుడు తను అది డైజెస్ట్ చేసుకోలేక నా మీద గ్రడ్జ్ పెట్టుకొని, తనకి నేను ఏ కష్టకాలంలో హెల్ప్ చేసిన అమౌంట్ ఉంది కదా, దాన్ని తన చేతుల్లో పెట్టుకొని ఇవ్వకుండా చాలా హెరాస్ చేశారనమాట. చాలా అలిగేషన్స్, చాలా బాధ పెట్టారు నన్ను. అయినా ఒక్క మాట కూడా నేను మాట్లాడలే. ఏడ్చాను, వాస్తవం చెప్తున్నా. చాలా అంటే మనసుకి ఎంత బాధ కలిగితే కంట్లో నుంచి నీళ్ళు వస్తాయండి. సో అంత బాధ కలిగింది, ఏడ్చాను. డివైన్తోనే చెప్పుకున్నాను, ఆయనతోనే. చాలా రూడ్గా మాట్లాడారు, అయినా కూల్. తను చాలా ఫైరీ ఎనర్జీ అనమాట, ఫైరీ నేచరు, ఫైరీ రాశి కూడా తంది. సో తన గురించి నాకు తెలుసు కాబట్టి ఓకే, ఆవేశంలో తెలుసుకున్న రోజు తెలుసుకుంటుంది, రైట్ అనుకున్నాను, వదిలేశాను. తర్వాత ఒకసారి వచ్చి సారీ చెప్పినా కూడా అప్పుడు కొంచెం కావాలని తను ఆ మనీని స్టక్ చేసి చాలా హెరాస్ చేసింది. అయినా సరే ఓకే డివైన్కి చెప్పుకుంటూ ఉన్నాను. తన హస్బెండే వచ్చి మీ వల్ల తను ఎంత కొందరి స్నేహం మనుషుల్ని చెడిపేస్తే, వాణి గారు మీ స్నేహం మా మిస్సెస్ని ఎంతో మార్చింది. ఇంతకాలం నేను ఏం చెప్తున్నా తను మారలేదు, బట్ నీ స్నేహము డివోషనల్గా తనని చాలా మార్చింది, తనలో చాలా మార్పులు వచ్చినాయి అని తన హస్బెండ్ నాతో, మా మదర్ ముందు, నా హస్బెండ్ ముందు తను వచ్చి చెప్పి వెళ్ళారనమాట. అయినా నాకు మనసు విరిగిపోయింది. ఇంకా సరే, మన వల్ల ఒకరికి మంచి జరిగినా పర్లేదు, కానీ చెడు జరగకూడదు అనుకునే మెంటాలిటీ నాది. రైట్, మంచిదే కదా, పోనీలే అనుకున్నాను, వదిలేశాను.
1.5 ఇయర్ వాళ్ళు ఆ తర్వాత అమౌంట్ ఇచ్చేశారు. ఓకే. లీవ్ ఇట్. ఇంక మొత్తం తీసి బ్లాక్‌లో పెట్టేశాను. నాకు నచ్చదు అనుకున్నప్పుడు ప్రేమిస్తే ఎంతగా ప్రేమిస్తానో, ద్వేషిస్తే కూడా అంతే ద్వేషిస్తాను. ఇంక అంటే నేను వాళ్ళని ఏ రకంగానూ హెరాస్ చేయను, బాధ పెట్టను. నేను సైలెంట్ అయిపోతా. తప్పుకుంటా ఇంకంతే. ఇంకంతకు మించి వాళ్ళతో నేను ఏది రకంగానూ ఫైట్ చేయను. నా మైండ్ సెట్. సో, అలా నేను బ్లాక్‌లో పెట్టేసి కామ్ అయిపోయాను. అప్పుడప్పుడు కనపడుతూనే ఉంటారు. బట్ నేను ఏ రకంగాను ఎవరితోనూ నెగెటివ్‌గా వాళ్ళ గురించి మాట్లాడను. అయిపోయింది. ఓకే. వద్దనుకున్న తర్వాత లీవ్ ఇట్. వాళ్ళు నా కోసం ఎన్నో సార్లు ప్యాచప్ చేసుకోవాలని వచ్చారు. బట్ నేను యాక్సెప్ట్ చేయలేదు. 1.5 ఇయర్ తర్వాత నిన్న ఒక ఎందుకంటే బ్లాక్‌లో పెట్టేశాను కదా! ఒక అన్‌నోన్ నంబర్ నుంచి నాకు ఇంత పొడుగు మెసేజెస్ వచ్చినియి. ఆ అమ్మాయే. సో, తన పేరు చెప్పట్లేదు. ఏంటి అంటే నా దగ్గర ఆ అమ్మాయి తీసుకున్న మనీలో కొంత భాగం ఎవరికో అవసరమైతే ఇచ్చిందంట. వాళ్ళు ఈ అమ్మాయికి ఇవ్వకుండా చాలా ఎగ్గొట్టేశారు. సో, ఈ అమ్మాయికి నేనిచ్చిన అమౌంట్‌లో ఇంకొంత ఈ అమ్మాయి మీద తన లైఫ్‌లో నిలబడ్డానికి, స్టాండ్ అవ్వడానికి అది ఉపయోగపడిందంట. ఎవరైతే ఈ అమ్మాయి దగ్గర తీసుకున్నారో వాళ్ళు 1 ఇయర్ తర్వాత వచ్చి ఒక చిన్న పాపంట. ఆ పాపని ఈ అమ్మాయి కాళ్ళ మీద పడేసి, మీరు ఆ రోజు నాకు ఇచ్చిన డబ్బు నా జీవితాన్ని నిలబెట్టింది. చాలా థ్యాంక్స్ అని చెప్పి ఏడ్చి, మీరు నాతో మాట్లాడకపోయినా నేను మీకు చేసింది తప్పే అని చెప్పి ఆ బిడ్డని ఈ అమ్మాయి కాళ్ళ మీద కృతజ్ఞతగా పెట్టి వెళ్ళిపోయిందంట. ఈ అమ్మాయికి ఎంత రెప్యుటెన్స్ అయిందంటే తట్టుకోలేకపోయింది. అంటే నా విషయంలో ఆ అమ్మాయి చేసింది తప్పు కదా! నా విషయంలో ఆ అమ్మాయి చేసింది చాలా రూడ్ బిహేవియర్ కదా! తన తప్పుని కప్పిపుచ్చుకునే క్రమంలో తనకి నేను ఇంత హెల్ప్ చేసి, ఆ హెల్పు తన జీవితాన్ని నిలబెట్టింది, ఇంకొక జీవితాన్ని నిలబెట్టింది. సో, ఆ అమ్మాయి నిన్న పెట్టిన మెసేజ్ నువ్వు నా జీవితాన్నే మార్చేసావు అని. డివోషనల్‌గా నేను ఎంత మారానో నా ఇంట్లో వాళ్ళకి తెలుసు, నాకు తెలుసు. నేను ఈ విషయంలో చాలా తప్పు చేశాను. చాలా రిగ్రెట్ ఫీల్ అవుతున్నాను. సో, నువ్వు నన్ను మర్చిపోయినా నేను జీవితంలో ఎప్పటికీ మర్చిపోను. నేను చాలా రిగ్రెట్ ఫీల్ అవుతున్నాను. ఎనీవే చాలా థ్యాంక్ యూ అని మెసేజ్ చేస్తున్నారనమాట. బట్ చూశాను, మళ్ళీ తీసి బ్లాక్‌లో పడేశాను. అంతే. నేను ఏ కాన్వర్జేషను నాకొద్దు. మనసు ఇరిగిపోయిన తర్వాత వద్దు. అంతే. ఆర్గ్యుమెంట్స్ వద్దు. వాళ్ళ తప్పులు తెలుసుకున్నారు. భగవంతుడా నీకు గ్రాటిట్యూడ్. ఓకే. వాళ్ళలో పశ్చాత్తాపం చూశాను. రైట్? వాళ్ళంతట వాళ్ళు మళ్ళీ ఏదో ఒక నంబర్ల ద్వారా నాతో ప్యాచప్ అవ్వాలని ట్రై చేస్తున్నారు. బట్ నాకు ఇష్టం లేదు. సో, నేను ఇదంతా ఎందుకు చెప్తున్నాను అనంటే, మీరు ఎవరినైతే మీ విషయంలో చాలామంది ఇట్లనే సఫర్ అయి ఉంటారు. మీకు ఇష్టం లేదా? క్షమించేసి పక్కకొచ్చేసేయండి. వాళ్ళతో ఆర్గ్యుమెంట్స్ వద్దు. నువ్వు ఇలా చేసావు, నాకు ఇలా బాధ కలిగింది, ఇయంతా వద్దు. నేను చాలా సార్లు చెప్తాను, ఫ్రెండ్షిప్‌లో నమ్మకం అనేది ఇంపార్టెంట్. 100 మంది మధ్యలోకి వచ్చి 100 రకాలుగా చెప్పినా నమ్మకూడదు. నాకు ఎన్నో చెప్పారు ఈ అమ్మాయి గురించి. అయినా నేను ఫ్రెండ్షిప్‌కి ఇచ్చే వాల్యూ అది. ఓకే. అది ఆ అమ్మాయి పర్సనల్. నాతో ఎలా ఉన్నదనేది నాకు ముఖ్యం. చేతనైతే నేను మార్చడానికి ట్రై చేస్తా. వినలేదా? వదిలేస్తా. అంతేగాని ఫ్రెండ్షిప్ కట్ చేసుకొని మిస్‌అండర్‌స్టాండింగ్స్, చీటింగ్స్ ఇలా చేయడం కరెక్ట్ కాదు కదా! సో, అది నా దగ్గర థర్డ్ పర్సన్ ఎవరో ఈ అమ్మాయి గురించి నెగెటివ్‌గా చెప్పినప్పుడు నేను వినలా. నా దగ్గర ఆ అమ్మాయి పప్పులు ఉడకలా. సో, ఆ అమ్మాయిని టార్గెట్ ఇంకో నా ఫ్రెండ్‌ని టార్గెట్ చేసి ఆ అమ్మాయి ద్వారా ఈ అమ్మాయి పడిపోయింది. వీక్. నమ్మకం ఇది లేదు. సో, ఈరోజు పశ్చాత్తాపపడుతుంది. ఉపయోగం ఏంటి? మీ పార్ట్నర్ కూడా అంతే. సో, తన తప్పు తను తెలుసుకుంటారు. వెయిట్ చేయండి అని చెప్తా నేను. ఇక్కడ కార్డ్ కూడా అదే వచ్చింది. పేషెన్స్. వెయిట్ చేయండి. మీరు ఎవరినైతే క్షమించలేకపోతున్నారో క్షమించేయండి. ఈవెన్ రేపు మీ పార్ట్నరు మీ లైఫ్‌లోకి వచ్చినా, క్షమించమని అడిగినా క్షమించేయండి. కానీ లైఫ్‌లోకి యాక్సెప్ట్ చేయాలా వద్దా అనేది మాత్రం డిసైడ్ చేసుకోండి. క్షమించేయండి. ఎందుకంటే ఆ బ్లాకేజ్ మీరు క్రియేట్ చేసుకోవద్దు. ఆ బ్లాకేజెస్‌గా ఇప్పుడు మీరు ఎన్నో తప్పులు చేస్తుంటాం. మనం ఎన్నో తప్పులు చేస్తుంటాం. భగవంతుడు కూడా వద్దు నేను ఇన్ని తప్పులు చేస్తాను, నేను క్షమించను అని చెప్పంటే మనం ఏమవుతాం? మీరు క్షమించమని అడుగుతున్నారు. నేను క్షమించను అని చెప్పి భగవంతుడు కూర్చుంటే ఏమవుతాం? కదా! అలానే మనల్ని క్షమించమని అడగడానికి వచ్చిన వాళ్ళని క్షమించేసేయండి. కానీ మళ్ళీ వాళ్ళని నమ్మాలా, మన లైఫ్‌లోకి యాక్సెప్ట్ చేయాలా వద్దా అనేది మాత్రం ఆచితూచి డిసైడ్ చేసుకోండి. అది హస్బెండ్ అయితే కొన్ని విషయాల్లో తప్పదు. కానీ
క్షమించిన వాళ్ళని నమ్మినట్టే ఉండాలి. అట్ ద సేమ్ టైం తప్పదు కదా, లైఫ్ లీడ్ చేయాలి. పిల్లల కోసమో ఇంకోరి కోసమో సొసైటీ కోసమో లీడ్ చేయాలి, తప్పదు కదా. సో నేను ఈ అమ్మాయినైతే క్షమించానో క్షమించలేదో నా మనసుకు తెలుసు, కానీ జీవితంలో అయితే యాక్సెప్ట్ చేయను అనేది మాత్రం పక్కా. అలాగనే మీ సర్కిల్లో మీ ఫ్రెండ్స్తో కూడా ఇట్లాంటి క్షమించలేని తనం, ఫర్గ్యూనెస్ చేయలేకపోతుంటే ఫర్గ్యూ చేయడానికి పెద్ద మనసు చేసుకోండి అనేది ఇక్కడ చెప్తున్నారు. దానికోసమని నేను ఇవంతా చెప్పాను. ప్రతి ఒక్క లైఫ్లో నేనేమి అతీతం కాదు, ప్రతి ఒక్క లైఫ్లో జరుగుతూ ఉంటాయి. మనం వాటిని ఎలా హ్యాండిల్ చేసామన్నదే ముఖ్యం. 1 year ఒక మనిషి హెరాస్ చేస్తున్నప్పుడు ఎవరైనా ఇప్పుడు తన గురించి ఎన్నో సీక్రెట్స్ ఉంటాయి, చెప్పుకుంటారు మనతోటి. ఇట్లాంటి వాళ్ళు మనకి అగైనెస్ట్గా ఇట్లా మనల్ని హెరాస్ చేస్తున్నారు కదా అని చెప్పి వాళ్ళ ఫోర్స్లు వాళ్ళ సీక్రెట్స్ మనం వాళ్ళ ఫ్యామిలీకి చెప్పేసినా బయటకు చెప్పేసినా ఏం తేడా ఉంటుందమ్మా? మనం ఏం గొప్ప ఉంటాం? ఈరోజు ఆ అమ్మాయి పశ్చాత్తాపడుతుంది అంటే ఆ అమ్మాయి తప్పులేంటో అమ్మాయికి తెలుసు. ఇంత జరుగుతున్నా నేను ఏ ఒక్క మాట బయటికి రానిలే. ఆ అమ్మాయి గురించి ఏ నెగిటివ్గా నేను ఒక్క మాట అనలేదు, ఎవరితోనూ చెప్పలేదు, వాళ్ళ హస్బెండ్కి చెప్పలేదు. సో ఆ అమ్మాయి గిల్టీకి ఫీల్ అవుతుంది. తను ఎక్కడ చెప్పేస్తానన్న భయంతో ఎదురుదాడి చేసింది. కానీ మన నేచర్ అది కాదు కదా. ఊపర్ వాలా హైనా దేఖ్నే కే లియే, భగవంతుడు ఉన్నాడుగా, ఆయనకు వదిలేసి అయ్యా నీకే అంతా సరెండర్ చేస్తున్నా, నువ్వే చూసుకో, బట్ ఇది ఓర్చుకునే శక్తిని నాకు ఇవ్వు, బస్ అంతే. నేను జెన్యూన్గా ఉన్నాను కదా, తనకి జెన్యూన్గా హెల్ప్ చేశాను. ఆ రోజు మనీ ఇచ్చిన రోజు నా చేతులు ఇలా పట్టుకొని గట్టిగా హక్ చేసుకున్నాను, ఏడ్చేసింది అమ్మాయి. ఎంత కష్టకాలంలో నన్ను ఆదుకున్నావు వాణి అని. ఆ తర్వాత ఏమైంది అదంతా? ఆ డబ్బుని అడ్డం పెట్టుకునే తను చాలా టార్చర్ చేశారనమాట మానసికంగా. చాలా బాధపడ్డాను. కానీ ఇప్పుడు ఒక్క మాట అనలేదు. ఇప్పుడు 1.5 yearకి ఇంకొక నెంబర్ నుంచి అయినా సరే నాకు ఎత్తుక్కుంటూ వచ్చి నాకు మెసేజ్ చేసింది అంటే రెపిటెన్స్ ఉందా లేదా అది తెలుపుతాడు దేవుడు. మీరు కూడా ఫర్గివ్ చేసేసి మీ లైఫ్లో మూవ్ ఆన్ అయిపోండి, అంతే నేను చెప్తుంది అదే. ఇక్కడ మెడిటేషన్లో చాలా రకాలు ఉంటాయి. మెడిటేషన్ 369 మెడిటేషన్ అది చేసుకోండి మీరు. రైట్ చేయడము, డివైన్తో కనెక్షన్ పొందడానికి ట్రై చేయండి. మీ యాన్సిస్టర్స్ తోటి కనెక్ట్ అవ్వడానికి ట్రై చేయండి. అంటే మీ యాన్సిస్టర్స్ తోటి మాటికి గ్రాటిట్యూడ్ చెప్పుకుంటూ ఉండండి. వాళ్ళ ఆశీర్వాదం కావాలని కోరుకుంటూ ఉండండి. వాళ్ళని మీరు ఏమైతే వాళ్ళకి తప్పులు చేస్తున్నారో, మీకు తెలుసో తెలియకో ఏమైతే తప్పులు చేశారో అవి వాళ్ళని క్షమాపణలు అడుగుతూ ఉండండి. వాళ్ళు చేసిన దానికి గ్రాటిట్యూడ్ చెప్పుకోండి. చూసారా ఇక్కడ మీ ట్విన్ ఫ్లేమ్ ఏం చెప్తున్నారో నేను చెప్పలేనమ్మా. మీ ట్విన్ ఫ్లేమ్ మీకు ఐ లవ్ యూ అని చెప్తున్నారు. మీ విషయంలో మీ ట్విన్ ఫ్లేమ్ మీతో ఇక్కడ ఫిజికల్ మీటింగ్, క్రేవింగ్స్, ఫిజికల్ మీటింగ్ ఏదో జరగబోతోంది దగ్గరలో అని చెప్పాను కదా. సో వన్స్ మీ పార్ట్నర్ మీకు ఎదురుగా పడితే మిమ్మల్ని టైట్ హగ్ చేసుకోవాలి అనే ఒక క్రేవింగ్లో ఉన్నారు. చాలా అంటే చాలా ఐ లవ్ యూ చెప్తున్నారు మీకు. మీరేమన్నా తన నుంచి వద్దు నాకు ఈ పర్సన్ అనుకుంటూ షార్ట్ టెంపర్ డెసిషన్స్, నేను ఈ పర్సన్ని క్షమించలేకపోతున్నాను అనే ఒక డెసిషన్లో ఉంటే 1కి 2 సార్లు ఆలోచించండి అని చెప్తున్నారు. ఎందుకంటే మీరు ఎంత అవాయిడ్ చేసి దూరం జరిగినా, ఎంత అవాయిడ్ చేసి దూరం జరగాలి అనుకుంటున్నా, ఇక్కడ మీ సోల్ తన సోల్ మీరు ఎలా పక్కకి వెళ్ళిపోతారు? అది ఇంపాసిబుల్. 1కి 2 సార్లు అందుకే ఆలోచించుకోండి. మీరు పక్కకు వెళ్ళిపోయినా ఉండలేరు. మీ కోపం వచ్చినప్పుడు, మీకు ఫ్రస్ట్రేషన్ వచ్చినప్పుడు మెడిటేషన్లో కూర్చోండి. మెడిటేషన్ కార్డ్స్ 2 కార్డ్స్ వచ్చినాయి ఇక్కడ. సో మెడిటేషన్ కూర్చోండి. మీ ఎనర్జీస్ని మీ ఇక్కడ ఇంట్యూషన్ కూడా అట్లనే ఉంది కాబట్టి
మీరు ఈ ఎనర్జీస్లో ఉన్నారు, చాలా స్పిరిచువల్గా ఎదుగున్నారు. మీ పార్ట్నర్ కూడా అలానే స్పిరిచువల్గా ఎదుగున్నారు. మీ ఇంట్యూషన్స్ మీకు సోల్ టు సోల్ కాన్వర్జేషన్ జరుగుతుంది టెలిపతిక్ ద్వారా. సో ఇద్దరు అలైన్మెంట్లో ఉన్నారు. మీకు తన మీద ఇంకా కోపం ఉంది, ఇంకా తనని క్షమించలేకపోతున్నారు అన్నప్పుడు మెడిటేషన్లో కూర్చోండి, మెడిటేషన్ చేసుకుంటూ ఉండండి. బట్ మీ పార్ట్నరు మానసికంగా మీరు పైకి ఇట్లా ఉన్నారు, కానీ మానసికంగా మీకు తన మీద క్రేవింగ్స్ ఉన్నాయి, తను కావాలి అని అనిపిస్తుంది. ఓకేనా? చూడండి, మీకు ఎప్పుడో డివైన్ పరంగా సోల్ పరంగా మ్యారేజ్ అయిపోయింది. 5D లెవెల్లో మ్యారేజ్ అయిపోయింది. 3D లెవెల్లో మీ సర్కమ్స్టెన్సెస్లో మీరు స్టక్ అయిపోయి ఉన్నారు. ఎందుకంటే ఇక్కడ తను ఆల్రెడీ థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో స్టక్ అయిపోయి ఉన్నారు. స్టక్ మీన్స్ ఫ్రస్ట్రేటెడ్లో ఉన్నారు. ఎంత క్రేవింగ్స్ అంతా మీ మీద ఉంటే అక్కడ తను 100 ఆమళ్ళ దూరంలో ఉన్న థర్డ్ పార్టీ 100 థర్డ్ పార్టీస్లో ఉన్న తను అక్కడ హ్యాపీగా లేరు. ఇంకేం కావాలి? మన పక్కన ఉండి కూడా సోల్ ఇంకెక్కడో ఉంది అని అంటే అక్కడ మనిషి లేరని అర్థము. సో అక్కడ ఎంతమంది థర్డ్ పార్టీస్లో మధ్య మీ పార్ట్నర్ ఉన్న తన సోల్ అక్కడ లేదు, ఇక్కడ మీతో ఉంది, మిమ్మల్ని క్రేవ్ చేస్తూ ఉంది. సో మీరు ఎందుకు వర్రీ అవుతున్నారు? ఎందుకు క్షమించలేకపోతున్నారు? క్షమించండి, పెద్ద మనసు చేసుకొని క్షమించండి. మీరు ఎంత క్షమించొద్దని దూరం వెళ్ళిపోయినా ఈ బంధం తెగదు, గుర్తుపెట్టుకోండి. ఇక్కడ మీ రిలేషన్ ఇక్కడ ఆ మహాదేవుడే మీ ఇద్దరిని ప్రొటెక్ట్ చేస్తున్నారు. తన హ్యాండ్స్లో సేఫ్గా ఉంది మీ రిలేషను. సో అందుకని మీరు ఇట్లాంటి ఏం థింగ్స్ పెట్టుకోవద్దు. ఓకేనా? మీ పార్ట్నర్ మీ లైఫ్లోకి రాబోతూ ఉన్నారు. గాడ్ బ్లెస్ యూ ఆల్. త్వరలో మీ ట్విన్ ఫ్లేమ్స్తో మీరు కలవాలి, హ్యాపీగా లైఫ్ లీడ్ చేయాలని మనస్ఫూర్తిగా నేను కూడా కోరుకుంటున్నాను. గాడ్ బ్లెస్ యూ ఆల్. This is all for today's reading. Hope all of you enjoy this reading, guys. God bless you. Om Namah Shivaya.